హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యేటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో ఇప్పటివరకు అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా విత్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు అర్థమెటిక్, రీజనింగ్, అలానే జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ కూడా, జనరల్ సైన్స్ క్వశ్చన్స్ కూడా విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో అందించడం జరుగుతుంది. డోంట్ మిస్ ఇట్. ఎవ్రీడే మీకు ఈ క్వశ్చన్స్ అయితే మన ఛానల్లో ఎవ్రీ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఆర్ఆర్బి జేఈతో పాటుగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేయమన్నారు. సో అందువల్ల మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నా ఈరోజు నుంచి. మరి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని లైక్ చేయండి, అలానే వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, సో ఇక్కడ డైరెక్షన్స్ ఇచ్చారండి. రాహుల్ అండ్ కుసుమ్ ఆర్ గుడ్ ఇన్ హిందీ అండ్ మ్యాథ్స్. డైరెక్షన్స్ కాదు ఇది. సో ఇక్కడ యూజ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ ఫర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇట్. సో క్వశ్చన్స్ 3 క్వశ్చన్లు ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి డేటా ప్రకారం అని చెప్తున్నారు. మరి ఇక్కడ మనకు సో క్వశ్చన్ ఏమని ఇచ్చారు చూడండి. రాహుల్ అండ్ కుసుమ్ ఆర్ గుడ్ ఇన్ హిందీ అండ్ మ్యాథ్స్. సమీర్ అండ్ రాహుల్ ఆర్ గుడ్ ఇన్ హిందీ అండ్ బయాలజీ. గీతా అండ్ కుసుమ్ ఆర్ గుడ్ ఇన్ మరాఠీ అండ్ మ్యాథ్స్. సమీర్, గీతా, మిహిర్ ఆర్ గుడ్ ఇన్ హిస్టరీ అండ్ బయాలజీ. ఇక్కడ కొన్ని సబ్జెక్ట్స్ ఇచ్చారు, అలానే కొంతమంది స్టూడెంట్స్ పేర్లు ఇచ్చారు. సో వాళ్ళు ఆయా సబ్జెక్ట్స్లో బాగా చదువుతారు అన్నట్టు ఇచ్చారండి. మరి దీన్ని ఏ విధంగా రాసుకోవాలనేది చెప్తాను. సో ముందుగా ఒక సైడ్ వ్యక్తుల పేర్లు ఎవరెవరు ఉన్నారు. రాహుల్, అలానే కుసుమ్, ఇంకా సమీర్. స్టూడెంట్ పేర్లు రాసుకోండి. గీతా, మిహిర్. సో 5 మంది వ్యక్తులు ఉన్నారు. రాహుల్, కుసుమ్, సమీర్, గీతా అండ్ మిహిర్. అలానే సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి. సబ్జెక్ట్స్ వచ్చేసి హిందీ ఉంది, అలానే మ్యాథ్స్ ఉంది, ఇంకా బయాలజీ ఉంది, మరాఠీ ఉంది, ఇంకా హిస్టరీ కూడా ఉంది. సో ఈ సబ్జెక్ట్స్ని ఇలా రాసుకొని, సో వాళ్ళు దేంట్లో నిష్ణాతులు అని ఇచ్చారు, గుడ్ అని ఇచ్చారో సో వాళ్ళకి 1 అని పెట్టండి. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్టయితే రాహుల్ అండ్ కుసుమ్ ఆర్ గుడ్ ఇన్ హిందీ అండ్ మ్యాథ్స్. సో రాహుల్, కుసుము వాళ్ళిద్దరు కూడా హిందీ, మ్యాథ్స్లో, అంటే రాహుల్ ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ సో వాళ్ళు గుడ్ అన్న చోట 1 అని ఇవ్వండి. సో రాహుల్ అండ్ కుసుమ్. సో అలానే మ్యాథ్స్లో కూడా కాబట్టి వీళ్ళిద్దరికి 1 అని ఇచ్చాం. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు. సమీర్ అండ్ రాహుల్ ఆర్ గుడ్ ఇన్ హిందీ అండ్ బయాలజీ. సమీర్ అండ్ రాహుల్. సో సమీర్, రాహుల్ వాళ్ళిద్దరూ కూడా హిందీ, బయాలజీలో. సో రాహుల్ ఆల్రెడీ ఇచ్చారు, సమీర్ ఇచ్చాను. అలానే బయాలజీలో రాహుల్, ఇక్కడ సమీర్. నెక్స్ట్ హిందీ అండ్ బయాలజీ. ఓకే, నెక్స్ట్ అయిపోయింది. గీతా అండ్ కుసుమ్ ఆర్ గుడ్ ఇన్ మరాఠీ అండ్ మ్యాథ్స్. గీతా, కుసుమ్ వీళ్ళు మరాఠీ, మ్యాథ్స్లో. సో గీతా అండ్ కుసుమ్. సో ఆల్రెడీ మ్యాథ్స్ కుసుమ్ ఇచ్చాం కాబట్టి గీతాకి ఇద్దాం. ఇక్కడ గీతాకి 1 అని. అలానే మరాఠీ కూడా. కుసుమ్ మరాఠీ అంటే ఇక్కడ వస్తుంది మరాఠీ, ఇంకా గీతా మ్యాథ్స్, మరాఠీ. ఓకే, నెక్స్ట్ గీతా, సమీర్, గీతా, మిహిర్ ముగ్గురు అండి. సో గుడ్ ఇన్ హిస్టరీ అండ్ బయాలజీ. ఫస్ట్ హిస్టరీలో చూద్దాం. హిస్టరీలో ఎవరెవరు. సమీర్ అంటే ఇక్కడ సమీర్, గీతా కిందన, నెక్స్ట్ అలానే మిహిర్ ముగ్గురు. ఇంకొక సబ్జెక్ట్ ఏంటి, బయాలజీలో కూడా వీళ్ళు ముగ్గురు. సమీర్, గీతా, మిహిర్. బయాలజీలో సమీర్ ఆల్రెడీ టిక్ వేసాము, 1 అని వేసాం.
గీత, మిహిర్. సో ఇప్పుడు 1 అని ఇచ్చేటువంటి కూడా గుడ్ అని. మరి మిగిలినటువంటి ఖాళీ ప్లేసెస్ని కూడా మనము ఒక మార్కింగ్ వేద్దాం ఇలాగ ఇంటూ మార్క్ లాగా. అంటే ఇక్కడ వీళ్ళు గుడ్ కాదు అని. సో ఇలా మనము ఈ డేటాని టేబుల్ ఫామ్లో ఈజీగా రాసుకోవచ్చు. మీరు ఇంకా కొంచెం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఈజ్ గుడ్ ఇన్ బోత్ బయాలజీ అండ్ మరాఠీ? సో బయాలజీలోను మరాఠీలోను ఎవరు గుడ్ అంటున్నారు? నిష్ణాతులు ఎవరు? చూడండి, బయాలజీ అండ్ మరాఠీ. ముందుగా గీత చూడండి. గీత కరెక్ట్ రాంగ్? గీత బయాలజీ మరాఠీ. గీత బయాలజీ ఓకే, బట్ మరాఠీ ఓకే. సో కాబట్టి గీతనే రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కుసుమ్. ఒకవేళ చెక్ చేయండి, మీకు కావాలంటే డౌట్ ఉంటే కావాలంటే చెక్ చేసి. కుసుమ్ బయాలజీ మరాఠీ. కుసుమ్ బయాలజీ మరాఠీ. కుసుమ్ లేదు కాబట్టి కాదు. సమీర్ బయాలజీ ఓకే, బట్ మరాఠీ లేదు, ఇంటూ పెట్టుకున్నాం కాబట్టి. సో కాబట్టి సమీర్ కూడా కాదు. మిహిర్ కూడా అంతే, బయాలజీ ఓకే బట్ మరాఠీ లేదు. సో కాబట్టి ఆన్సర్ మనకు గీత. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మనకు ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఈజీగా టైం కూడా సేవ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ గుడ్ ఇన్ ఓన్లీ హిందీ, మరాఠీ అండ్ మ్యాథ్స్? హిందీ, మరాఠీ, మ్యాథ్స్లో మాత్రమే ఎవరు నిష్ణాతులు? చూడండి, ఫస్ట్ ఆప్షన్లో సమీర్ ఇచ్చారు. సమీర్ చూడండి, హిందీ, మరాఠీ, మ్యాథ్స్. హిందీ ఓకే, మరాఠీ లేదు. సో కాబట్టి సమీర్ కాదు. నెక్స్ట్ రాహుల్ చూడండి, హిందీ, మరాఠీ, మ్యాథ్స్. రాహుల్ హిందీ ఓకే, మరాఠీ లేదు. సో కాబట్టి కాదు. నెక్స్ట్ కుసుమ్ హిందీ, మరాఠీ అండ్ మ్యాథ్స్ ఓకే, బట్ గీతను కూడా ఒకసారి చెక్ చేయండి. గీత హిందీ లేదు. సో కాబట్టి రాంగ్. ఆన్సర్ మనకు థర్డ్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ గుడ్ ఇన్ మ్యాథ్స్, బయాలజీ అండ్ హిందీ? మ్యాథ్స్, బయాలజీ, హిందీలో ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ గీత మ్యాథ్స్ ఓకే, బయాలజీ ఓకే, మ్యాథ్స్, బయాలజీ అండ్ హిందీ. హిందీ లేదు. సో కాబట్టి గీత కాదు, ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ రాహుల్. రాహుల్ హిందీ, మ్యాథ్స్, బయాలజీ ఓకే. రాహుల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సమీర్ చెక్ చేసినట్టయితే సమీర్ హిందీ ఓకే బట్ మ్యాథ్స్ లేదు. నెక్స్ట్ కాబట్టి థర్డ్ ఆప్షన్ మిహిర్ హిందీనే ఇక్కడ లేదు కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ రాహుల్. నెక్స్ట్ క్వశ్చన్. గివెన్ బిలో ఈజ్ ఎ స్టేట్మెంట్స్ ఫాలోడ్ బై సమ్ కంక్లూజన్స్. సో ఇక్కడ ఏమని ఇచ్చారంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కంక్లూజన్స్ కూడా ఇచ్చారంటున్నారు. తర్వాత కింద మరి ఏమని ఇచ్చారంటే యూ హ్యావ్ టు టేక్ ద గివెన్ స్టేట్మెంట్ టు బి ట్రూ ఈవెన్ ఇఫ్ ఇట్ సీమ్స్ టు బి ఏ వేరియన్స్ విత్ ద కామన్లీ నోన్ ఫ్యాక్ట్స్ అండ్ దెన్ డిసైడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంక్లూజన్స్ లాజికల్లీ ఫాలోస్ ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్ అన్నారు. అంటే దీని అర్థం ఏంటి అంటే మీకు తెలుగులో కూడా ఉందండి క్వశ్చన్ ఇక్కడ. సో కొన్ని స్టేట్మెంట్స్ని అంటే రియల్గా మనం చూసినట్టయితే మన రియల్ లైఫ్లో అవి కరెక్ట్ అయినప్పటికీ బట్ స్టేట్మెంట్స్లో ఫాల్స్ ఇచ్చినా కూడా అవి మనకు స్టేట్మెంట్లు ఏది ఇచ్చింటే దాన్నే నిజమని భావించి అక్కడ ఇచ్చినటువంటి కంక్లూజన్స్, తీర్మానాల్ని అనుసరిస్తున్నాయో లేదో చెక్ చేయాలి అంటున్నారు. మరి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారో చూద్దాం. హృతిక్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్ ఫైండ్స్ టైమ్ టు రెస్ట్. సో మరి హృతిక్ అనేటువంటి వ్యక్తి అతనికి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడానికి సమయాన్ని, టైంని వెతుక్కుంటున్నాడు అనే స్టేట్మెంట్. మరి కంక్లూజన్ ఏమని ఇచ్చారు? ఫస్ట్ కంక్లూజన్ హృతిక్ ఈజ్ ఆర్గనైజ్డ్ పర్సన్. సో మరి ఆర్గనైజ్డ్ పర్సన్ అనడానికి ఈ స్టేట్మెంట్కి ఎటువంటి సంబంధము లేదండి. ఓకే, కాబట్టి ఫస్ట్ది రాంగ్. నెక్స్ట్ రెస్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎ బిజీ పర్సన్. డిసైడ్ ద రైట్ ఆప్షన్ ఫ్రమ్ ఈ స్టేట్మెంట్ కంక్లూజన్ కాదు, ఇక్కడ వరకు కంక్లూజన్. రెస్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎ బిజీ పర్సన్. ఇక్కడ
స్టేట్మెంట్లు మనకు రెస్ట్ అనేది ఇంపార్టెంట్ అని ఎక్కడ చెప్పలేదు. అతను బిజీ షెడ్యూల్ ఉంది, బట్ రెస్ట్ తీసుకోడు, విశ్రాంతి తీసుకోవడానికి సమయాన్ని వెతుక్కుంటున్నాడు అంటాం, కానీ అక్కడ వెతుక్కుంటున్నాడు అంటున్నారు, కానీ రెస్ట్ అనేది ఇంపార్టెంట్ అని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అనే చెప్పాలి. అంటే దీని అర్థం ఏంటి, మనకు రైట్ ఆన్సర్ ఈజ్ నైదర్ ఆఫ్ దెమ్ ఫాలోస్. అంటే రెండు కంక్లూజన్ 1 and 2 రెండు కూడా ఫాలో కావు స్టేట్మెంట్ని. ఆన్సర్ ఈజ్ 4th one. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలామంది రాంగ్ చేస్తుంటారండి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్లో. సో వీటిలోని చాలామంది మార్క్స్ మైనస్ పడుతుంటాయి, జాగ్రత్తగా చేయండి. క్వశ్చన్ని క్లియర్గా చదివిన తర్వాతనే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ ద గివెన్ నెంబర్స్. మనకి ఇక్కడ ఒక 4 నెంబర్లు ఇచ్చారు, 4 భిన్నాలు ఇచ్చారు. యాక్చువల్గా ఆ 4 భిన్నాలని ఫ్రాక్షన్స్ రూపంలో ఇచ్చి వాటిని ఒక ఆర్డర్లో అరేంజ్ చేశారనమాట. అసైనింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి అంటున్నారు. సో స్టార్టింగ్ వచ్చేసి స్మాల్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి. సో మరి దీనికి ఫస్ట్ 4 నెంబర్లు రాసుకుందాం. సో ఏమేమి ఉన్నాయి, 13/33, నెక్స్ట్ 32/47, నెక్స్ట్ది 20/47, ఇంకొకటి 25/27. సో ఈ 4 వాల్యూ ఎంత వస్తుందో రాసుకోండి. సో 13/33 అంటే మరి దీన్ని ఇంత క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా చూడండి 0 పాయింట్ అయితే వస్తుంది. మరిది 30 అనుకుందాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డినామినేటర్లో ఉన్నది, హారంలో ఉన్నది 30 అనుకుంటే, ఇది 130 అనుకుంటే ఎంతటితో పోతుందండి, 30తో 3 4ల 120 కదా, కానీ 33 ఉంది. మరి 33 అంటే 4తో ట్రై చేసినట్టయితే మనకి ఎంత వస్తుంది, 4 మూల 12, 4 మూల 12, 1 12, 132 వస్తుంది. కానీ మనకు 130 అంటే 4 కూడా రాదు, దాదాపు 0.38 or 39 వస్తుంది అనమాట. 0.38 or 39 అంటే మనకు లెస్ దాన్ 0.4 అనమాట, లెస్ దాన్ 0.4. ఓకే, బట్ చాలా దగ్గరగా ఉంటుంది 4కి. నెక్స్ట్ 32/47, ఇది 50 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 50 అనుకోండి, 32 అనుకుంటే 32/50 అంటే 320/50 అనుకుందాం. అంటే మనకి ఇది 0 పాయింట్ అనుకుందాం. ఇది 50 అనుకుంటే 0 0 తీసేయండి, ఎంత వస్తుంది, 5 6ల 30. సో 6 కన్నా ఇంకా ఎక్కువే వస్తుంది. మరి 47 into 6 వేయండి, కానీ మనకి ఎక్కువ తీసుకున్నాము కాబట్టి 6 కానీ 7 కానీ. సో 7 తీసుకున్నట్టయితే 7 ఏళ్ళు 49, 7 4 28, 1 4 32, 329. కానీ మనకు 320 ఉంది ఇక్కడ పైన, 0 పాయింట్ తీసుకున్నాం కాబట్టి. అంటే మనకు లెస్ దాన్ 7 అనమాట, అంటే దాదాపు 68 or 69 వస్తుంది. అంటే ఇక్కడ లెస్ దాన్ 0.7 అని రాసుకుంటున్నా పక్కన. నెక్స్ట్ తీసుకోండి, ఇది కూడా 50 అనుకుంటే 54ల 200. మరి 4 పైన ఉంటుంది, ఎందుకంటే 50 ఎక్కువ తీసుకున్నాం కాబట్టి 4 తీసుకున్నా మనకు 47 into 4, 4 ఏళ్ళు 28, 4 4ల 16, 2 18, 188. కానీ మనకు పైన 200 ఉందనుకుంటే 0.4 ప్లస్ వస్తుంది. ఎంత వస్తుంది, ఇంకా మనకు 12 మిగులుతుంది. 12 అంటే 120 అనుకుంటే మళ్ళీ 0.32 అలా వస్తుంది, 0.42 అలాగే వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ 0.4. నెక్స్ట్ 25/27, ఇది 30 అనుకుంటే మనకు 25/30 అనుకుందాం. 25/30 అంటే 250/30 అనుకుంటే 0 0 క్యాన్సిల్, 3 8 24. అంటే మనకు 8 కన్నా ఎక్కువే ఉంటుంది, 8 కన్నా ఎక్కువ. ఎందుకంటారా, మనకు డినామినేటర్లో 27 ఉంది, కానీ మనకు 30 తీసుకున్నాం, అంటే మనకు 8 కన్నా ఇంకా ఎక్కువతో పోతుంది. అంటే మనకి 27 అనుకుంటే 27 into 8 తీసుకుంది, 8 ఏళ్ళ 56, 8 2 16, 21 216. అంటే 0.8 ప్లస్ వస్తుంది, 0.8 అంటే గ్రేటర్ దాన్ 0.8. సో మరి ఇప్పుడు దీన్ని చూసుకుంటే మనకి ఇది 0.39 అనేది చాలా లీస్ట్ ఉంది, అంటే లెస్ దాన్ 0.4 ఉన్నది. అంటే ఫస్ట్ మనకు 13/33 వస్తుంది, అంటే మనకు 4th ఆప్షన్ అయితే కాదు.
నెక్స్ట్ది 0.4 కన్నా కొద్దిగా ఎక్కువ ఉంది. ఇది 20/47. 20/47 అంటే మనకు ఫస్ట్ది కూడా కాదు. ఫస్ట్ అయితే 13/33, రెండవది 20/47, మూడవది 0.68 అలా అంటే 0.7 కన్నా తక్కువ 32/47. మరి 32/47 అన్నది థర్డ్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ కూడా కాదు. సో మనకు ఎగ్జాక్ట్గా చూసినట్టయితే ఇలా వస్తాయి 0.39, 0.42, 0.68, 0.53. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద కలర్ ఆఫ్ సాలిడ్ అయోడిన్ ఈజ్. సో సాలిడ్ అయోడిన్ అనేది ఏ కలర్లో ఉంటుంది అంటున్నారు. వైటా, కలర్లెస్సా, పర్పులిషా, పర్పులిష్ గ్రే టు బ్లాకా, రెడ్డిష్ బ్రౌనా అని. సో ఆన్సర్ అయితే పర్పులిష్ గ్రే టు బ్లాక్ అన్నమాట. సో అయోడిన్ అనేటువంటి మూలకాన్ని మనకు ఐ అనేటువంటి లెటర్ చే సూచిస్తాము. మరి ఈ రసాయన మూలకాల ఆవర్తన పట్టికలో ఐ అనేటువంటి లెటర్స్ సూచిస్తాము. దీని యొక్క పరమాణు సంఖ్య ఎంత అంటే అటామిక్ నెంబర్ వచ్చేసి 53 అండి. అయోడిన్ యొక్క పరమాణు సంఖ్య 53. సో అయోడిన్ అనేది ఒక హాలోజన్. మరి హాలోజన్ అంటే ఏమిటి? సో అయోడిన్ అనేది ఒక హాలోజన్ అంటున్నాం కదా. మరి హాలోజన్ అంటే ఒక రసాయన మూలకము లోహంతో చర్య జరిపినప్పుడు, ఒక రసాయన మూలకము లోహంతో చర్య జరిపినప్పుడు సాల్ట్ని ఏర్పరుస్తుంది, ఉప్పును ఏర్పరుస్తుంది. వాటిని హాలోజన్ అంటాం. హాలోజన్ అనగా ఒక రసాయన మూలకము లోహంతో చర్య జరిపినప్పుడు ఉప్పును ఏర్పరుస్తుంది, దాన్ని హాలోజన్ అంటాము. మరి రసాయన మూలకాల యొక్క ఆవర్తన పట్టికలో ఎన్ని హాలోజన్లు ఉన్నాయంటే మొత్తం 5 హాలోజన్లు ఉన్నాయండి. అవే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ మరియు ఆస్టాటిన్. సో ఈ 5 రసాయన మూలకాల యొక్క ఆవర్తన పట్టికలో ఉన్నటువంటి 5 హాలోజన్లు. సో నెక్స్ట్ వీడియోలో కూడా మరిన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుందండి. డోంట్ మిస్ ఇట్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అలానే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.